ఆ వ్యక్తి స్థాయిని అంచనా వేయకుండానే గుడ్డిగా సపోర్ట్ చేయడమే దీపదాస్ మున్షి ఇన్ఛార్జి పదవికి ఎసరు తెచ్చిందా? మొన్నటి వరకు గ్రామస్థాయి పదవిలో ఉన్న వ్యక్తిని ఏకంగా మంత్రిని చేద్దామని అనుకోవడమే ఆమె కొంప ముంచిందా? ఏడాదిలోనే మున్షిపై వేటు పడటం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిందట. ఎవరికి లబ్ధి చేయబోయి మున్షి దెబ్బతిన్నారు? కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జిను తప్పుదారి పట్టించి ఆమె పదవి పోవడానికి కారణమైన ఆ ఉమ్మడి మెదక్ లీడర్ ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. దీపదాస్ మున్షి మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. తెలంగాణలో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే ఇక్కడి నుంచి స్థానచలనం కలగటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతలా ఆమె చేసిన తప్పేంటి అనే అనుమానాలు రేజ్ అవుతున్నాయి. గతంలో ఎంతో మంది ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో పనిచేశారు. కానీ వీరందరికీ భిన్నంగా దీపదాస్ మున్షి తన పరిధి దాటి, హద్దు దాటి ప్రవర్తించారనే టాక్ రాజకీయ సర్కిళ్లలో, ప్రధానంగా కాంగ్రెస్లో చర్చనీయాంశమవుతున్న అంశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన దీపదాస్ మున్షి పార్టీ వ్యవహారాలను దాటి ప్రభుత్వ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుని వివాదాస్పదంగా మారారు. పార్టీ ప్రాధాన్యతను, స్థానిక పరిస్థితులను పక్కనబెట్టి తనకు ఇష్టం వచ్చిన వ్యక్తులను అందలం ఎక్కించే ప్రయత్నం చేశారని మున్షిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ నీలం మధుకు ఫేవర్ చేసేందుకు మున్షి తన పరిధి దాటి వ్యవహరించింది అనే విమర్శలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్లో చేరిన నీలం మధు పటాన్చెరు నియోజకవర్గం నుంచి టికెట్ దక్కకపోవడంతో మళ్లీ కండువా మార్చి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీల్చి పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమికి పరోక్షంగా కారకుడయ్యాడని కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటికీ నీలం మధు మీద గుర్రుగా ఉన్నారు. పార్టీకి ఎంతో నష్టం చేసిన నీలం మధుకు మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి టికెట్ కేటాయించడంలో ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షి కీలక పాత్ర పోషించారట. నీలం మధుకు టికెట్ రావడానికి దీపదాస్ స్పెషల్ ఇంట్రెస్టే కారణమని పార్టీ వర్గాల నిశ్చిత అభిప్రాయం. నీలం మధుకు బదులు మెదక్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతకు టికెట్ ఇచ్చి ఉంటే 1,00,000కు పైగా మెజారిటీ వచ్చి ఉండేదని కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయం. క్షేత్రస్థాయిలో బలంగా ఉండి కాంగ్రెస్ ఈజీగా గెలిచే మెదక్ పార్లమెంట్లో నీలం మధుపై అతి నమ్మకంతో మున్షి చేసిన ప్రయోగం విఫలమైందనేది అప్పట్లో హస్తం క్యాడర్లో జరిగిన చర్చ. ఈ పరిణామం అధిష్టానానికి సైతం తీవ్ర కోపం తెప్పించిందట. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నీలం మధు ఓ గ్రామస్థాయి లీడర్. అతనికి ఉన్న ప్రజాబలాన్ని సరిగ్గా అంచనా వేయకుండా కేవలం సర్పంచ్గా పనిచేసిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇప్పించి చేతులు కాల్చుకుంది మున్షి. నీలం మధు అనే వ్యక్తి అసలు క్షేత్రస్థాయిలో ప్రజలెవ్వరికీ తెలియదని, పార్టీ కార్యకర్తల సపోర్టు కూడా అతనికి లేదని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తే పార్టీకే నష్టం జరుగుతుందని గతంలో స్థానిక లీడర్లు మొత్తుకున్న పెడచెవిన పెట్టారట మున్షి. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే ఎంపీ క్యాండిడేట్గా అతను ఓడిపోయాక కూడా బీసీ కోటాలో నీలం మధును మంత్రిని చేయాలని దీపదాస్ మున్షి అధిష్టానం వద్ద ప్రతిపాదన పెట్టిందట. ఆ మేరకు ఒత్తిడి చేసిందట. ఈ ప్రతిపాదన సీఎం రేవంత్ రెడ్డితో సహా సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు సైతం ఆగ్రహం తెప్పించిందట. కానీ ఇన్ఛార్జిగా ఉండటంతో ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడలేకపోయారట. మున్షి సపోర్టుతో నీలం మధు సైతం తాను త్వరలో మంత్రినవుతానంటూ తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నాడట. ఇలా సీనియర్ పార్టీ లీడర్ల అభీష్టానికి వ్యతిరేకంగా, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా స్వంత ఇష్టాయిష్టాలతో వ్యక్తులకు పదవులు కట్టబెట్టడం, టికెట్లు పంపిణీ చేయటం దీపదాస్ మున్షి పట్ల అధిష్టానం ఆగ్రహానికి కారణమైందట. నీలం మధు విషయం, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, రియల్ ఎస్టేట్, హైడ్రా తదితర వ్యవహారాల్లో తలదూర్చటం కూడా దీపదాస్ మార్పుకు కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ముఖ్యంగా నీలం మధుకు అనవసర ప్రయారిటీ ఇచ్చారనేది దీపదాస్ పైన ఉన్న ప్రధాన అభియోగమట. ముందు వెనుక చూసుకోకుండా, వ్యక్తి స్థాయి తెలుసుకోకుండా అనవసరంగా నీలం మధు విషయంలో జోక్యం చేసుకుని అధిష్టానం దృష్టిలో మైనస్ అయ్యానని బాధపడుతోందట దీపదాస్. ప్రజల మద్దతు లేకుండా పార్టీలో ఉన్నత స్థాయి వ్యక్తులను మేనేజ్ చేసి పదవులు సంపాదించొచ్చని ప్రయత్నించి బొక్కబోర్ల పడ్డారు నీలం మధు.
అతని విఫలయత్నం ఏకంగా ఇన్ఛార్జ్ పదవికే ఎసరు తీసుకొచ్చింది. డబ్బులు పంచి పబ్లిసిటీ స్టంట్లతో హైప్ క్రియేట్ చేసుకున్నంత ఈజీ కాదు ప్రజల నమ్మకాన్ని పొందటం.